నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను శాంతి ముందుగా ముఖ్యాంశాలు మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫిజీ చేరుకున్న రాష్ట్రపతి ఆ దేశ అధ్యక్షులు ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న ద్రౌపది ముర్ము ఆర్టికల్ 370 రద్దుకు 5 ఏళ్లు పూర్తి జమ్మూ కాశ్మీర్ పురోగతిలో కొత్త శకానికి నాంది పలికిందన్న ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో పనిచేయాలన్న ఎన్ చంద్రబాబు నాయుడు ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలన్న ఉప ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నామన్న కె పవన్ కళ్యాణ్ భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడేలో 2600 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ వార్తల్లోని వివరాలు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిజీ న్యూజిలాండ్ తూర్పు తిమోర్ దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు ఫిజీ దేశానికి చేరుకున్నారు ఫిజీ తూర్పు తిమోర్లలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యాక్ట్ ఈస్ట్ పాలసీ ప్రకటించినప్పటి నుంచి ఆగ్నేయాసియా పసిఫిక్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది ఈ మూడు దేశాలు యాక్ట్ ఈస్ట్ పాలసీ పరిధిలోకి వస్తాయి ఫిజీతో భారత్ దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ద్రౌపది ముర్ము 7వ తేదీ వరకు ఫిజీ పర్యటనలో ఉంటారు ఆ దేశ అధ్యక్షులు కటోనివీర్ ప్రధాని సిటివిని రబుకాతో ద్రౌపది ముర్ము ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రవాస భారతీయులతోనూ సంభాషించనున్నారు 8-9 తేదీల్లో న్యూజిలాండ్లోనూ 10న తూర్పు తిమోర్లో రాష్ట్రపతి పర్యటిస్తారు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు 5 ఏళ్లు పూర్తి చేసుకుంది 5 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు ఈ నిర్ణయం జమ్మూ కాశ్మీర్ పురోగతి శ్రేయస్సులో కొత్త శకానికి నాంది పలికిందని ప్రధాని పేర్కొన్నారు ఆర్టికల్ 370 రద్దుతో గతంలో అభివృద్ధి ఫలాలు అందుకోలేని మహిళలు యువత గిరిజనులు అట్టడుగు వర్గాల వారికి భద్రత ఏర్పడడంతో పాటు గౌరవం పెరిగిందని అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు అదే సమయంలో దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్ను పట్టిపీడిస్తున్న అవినీతిని అరికట్టేలా చూసిందని ప్రధాని పేర్కొన్నారు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు మరింత కృషి చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు అన్ని జిల్లా కలెక్టర్లు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ సదస్సులో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మంత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని రాష్ట్రానికి ఆదాయం వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు గత ప్రభుత్వ 5 ఏళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని పేర్కొన్నారు గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుందని మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని వివరించారు అందరం కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నెంబర్ 1 గా ఉంటామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా 43 ఏళ్ళు అయింది కానీ ఈసారి ఇచ్చిన మ్యాండేట్ చూస్తే ఎప్పుడూ రానంత మ్యాండేట్ ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు అదే సమయంలో యాస్పిరేషన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి మీరు ఈ విషయం ఆల్ ఆఫీసర్స్ ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని నమ్మండి ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ మాకు ఓట్లు వేయాలి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మేము హామీ ఇచ్చాం పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాం ప్రజలు గెలిచారు మమ్మల్ని గెలిపించారు కానీ ఈరోజు పునర్నిర్మాణం చేయాలంటే గడిచిన 40 రోజులుగా అంటే 50 రోజులు అయిపోయింది ఇంకో 10 రోజుల్లో 60 రోజులు అవుతుంది కానీ చాలా సమస్యలు ఉన్నాయి
ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ నిర్దేశించే సమావేశంగా ఉంటుంది. ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్గా ఉంటుంది. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్యామేజ్ అయిన బ్రాండ్ని రివైవ్ చేసుకోవాలి. అదే సమయంలో మళ్ళీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్న ఆయన వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్ని తట్టుకుని నిలబడ్డామన్నారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చిందని, పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పేర్కొన్నారు. పాలన ఎలా ఉండకూడదో గత 5 ఏళ్ల పాలన తెలియజేసిందన్నారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నారు. ఒకే రోజు రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కానీ ఒక అనుభవజ్ఞులు, చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞులు, పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తి, చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహచరులు మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి, వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం. సో ఆయన అనుభవంలో, ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తానని మనస్ఫూర్తిగా చంద్రబాబు గారిని కోరుకుంటూ ఉన్నాను. పొలిటికల్ విల్ వాజ్ క్రూషియల్ ఫర్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అండ్ అచీవింగ్ మీనింగ్ఫుల్ ప్రోగ్రెస్. Without a strong commitment from leaders to drive and support necessary reforms and policies, even well-designed plans could falter. There is a need for leaders to not only articulate visions, but also to have the determination and resolve to translate those visions into action. So we are extremely committed to translate Honorable CM's Chandrababu Naidu Garu's vision into action. We are all committed for that. And I plead you and expect you to extend your best efforts for this administration. And this state's development is very essential for the integrity of this nation. ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం సామాజిక రాజకీయ గొడవలు ఉంటే మన దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం. 20 years we really suffered post bifurcation. అందరం అవమానాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం. వచ్చిన తర్వాత కింద మీద పడి గవర్నెన్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని అలౌ చేయని పరిస్థితులు, ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం. So we are very, very. గత 5 ఏళ్ల పాలనలో జరిగిన తప్పోపులను సమీక్షించుకుని రాబోయే రోజుల్లో ప్రజాహిత పరిపాలన అందించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టర్ల సదస్సులో మంత్రి మాట్లాడుతూ కలెక్టర్లు జిల్లా పరిపాలన వ్యవస్థలో పట్టుకొమ్మాలన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో కలెక్టర్లదే కీలక పాత్రన్నారు. గత 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ప్రస్తుతం అపార పరిపాలన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పరిపాలనను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారన్నారు. అందుకనే ప్రజల హక్కులు కాపాడే విధంగా రెవెన్యూ శాఖను ప్రక్షాళన జరపాలని, అలాగే అధికారులందరూ కూడా చట్టానికి లోబడి పనిచేయాలని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు. గత పాలకులు స్వార్థం కోసం ఎన్నో అరాచకాలు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడైతే ఆఫీస్ అజ్యూమ్ చేశారో మాట ఇచ్చిన ప్రకారంగా 5 ఫైళ్లపై సంతకాలు పెట్టారు. మొట్టమొదటిది యువతకి అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చే విధంగా మెగా డిఎస్సి 16,347 మందికి ఉద్యోగాలు కల్పించేది. రెండోది అతి ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏదైతే హక్కుదారుని కూడా అతని హక్కులన్నీ కూడా నిర్వీర్యం చేసుకుంటూ డబ్బున్న వ్యక్తి దగ్గర, పొలిటీషియన్ దగ్గర, లేకపోతే ఒక ఆఫీసర్ కాళ్ళ దగ్గర ఉండే విధంగా అతని హక్కులు కాళ్ళ రాసే విధంగా ఉన్నటువంటి ల్యాండ్
రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతిష్టను ఇనుమడింపచేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ సదస్సు అత్యంత కీలకమైందని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎంతో కీలకమైందన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతూ ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపచేయాల్సిన బాధ్యత అంతిమంగా జిల్లా కలెక్టర్లదేనని పేర్కొన్నారు. రాబోయే 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళిక రూపొందించిందని, దాన్ని కలెక్టర్లు సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో, సమస్యలు పరిష్కరించడంలో బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రజా సమస్యలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఒకవేళ కలెక్టర్ల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోతే వాటిని ఆయా విభాగాల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్లు చూపిన చొరవను అభినందిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ల పంపిణీలో కలెక్టర్లంతా యంత్రాంగంతో ఎంతో సమన్వయంతో సంఘటితంగా పనిచేసి విజయవంతంగా పెన్షన్లు పంపిణీ చేశారన్నారు. ఇదే చొరవ స్ఫూర్తిని మిగిలిన ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా చూపాలని సూచించారు. Significant and discernible difference should be visible in the district administration to all in Andhra Pradesh and even outside immediately within 100 days by your advance actions, planning, scheme implementations, responses to incidents and leadership of your districts. Citizens are the cornerstone of the new government, and it is essential that all the grievances of the people are appropriately and timely addressed. Collectors must take personal initiative in this regard and strictly follow. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతున్న వరద నీరు ఈరోజు తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు శ్రీశైలం జలాశయం 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,61,455 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 804 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204 టీఎంసీలుగా ఉంది. ఈ రోజు వరద ప్రభావం మరికొంత తగ్గే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ మండలం పల్లెర్లమూడి గ్రామానికి చెందిన బాలికపై అత్యాచార ఘటనను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా ఖండించారు. ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన ఇందుకు పాల్పడిన వారికి తక్షణమే అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే జాగిలాలను దింపి తక్షణం నిందితులను పట్టుకోవాలని, బాధిత కుటుంబానికి అవసరమైన తక్షణ సహాయం అందించాలని మంత్రి ఆదేశించారు. బాలికకు అవసరమైన వైద్యాన్ని తక్షణం అందించాలని సూచించారు. ఎగువ నుంచి భారీగా వరద చేరుకుంటున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ఎస్సీ నాగేశ్వరరావు, సిఈ అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు. తొలుత దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం 3 సార్లు సైరన్ మోగించారు. తొలుత 6 గేట్లను, అనంతరం 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం 3,23,748 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం నుంచి వచ్చే వరదను అంచనా వేసి గేట్ల సంఖ్యను పెంచే అవకాశం ఉందని వారు వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కెవి రామకృష్ణయ్య సాధారణ పౌరుడిలా ప్రజలతో కలిసిపోయి ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వైద్య విభాగంలో రోగుల వివరాల నమోదు ప్రక్రియ, మందుల పంపిణీ విషయాలను స్వయంగా తనిఖీ చేశారు. ఐసీయూ, మెటర్నిటీ వార్డులను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సేవలతో పాటుగా మెడికల్ సేవలు అందించేలా పర్యవేక్షించడానికి లీగల్ సెల్, పారా వాలంటరీ న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. న్యాయ సేవలు మాత్రమే కాకుండా పేషెంట్లకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైనా సమస్య ఏర్పడితే న్యాయ సహాయం కూడా అందే వీలుగా ఈ న్యాయ శిబిరం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎవరికైనా లీగల్ ఇష్యూస్ ఏవైనా ఉన్నట్లయితే వాటిని పరిశీలించి మా న్యాయవాది, మా న్యాయ వాలంటీరు తగు సలహాలు ఇచ్చి అవసరమైతే వారిని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకి రెఫర్ చేయటం ద్వారా వాళ్ళకి న్యాయ సేవలు అందించడంతో పాటుగా
హాస్పిటల్లో ఏవైనా అవసరమైన సర్వీసెస్ దీనికి సంబంధించినవి అందించే ఏర్పాటు ఇక్కడ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ నుంచి జరిగింది. దాంట్లో భాగంగా దాని పనితీరును పరిశీలించే దాని కొరకై నేను విజిట్ చేసిన దాంట్లో మా సంస్థ కార్యాలయంతో పాటుగా జిల్లా హాస్పిటల్ను కూడా. వార్తల్లో స్వల్ప విరామం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కి కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు సందరెడ్డి శ్రీనివాసులు కోరారు. అనంతపురంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా పై పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో తిరంగా యాత్ర పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేసి పూలమాలలు వేయటం, అలాగే ఆగస్టు 14న విభజన భయానక సంస్మరణ దినాన్ని నిర్వహిస్తామని, 15న ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దినోత్సవము అయిన తర్వాత అంతకు ముందు ప్రాణత్యాగాలు చేసిన మన దేశభక్తుల యొక్క వివరాలు ఈ ముందు తరాలకి తెలియ, సమాజంలో అన్ని వర్గాల్ని కలుపుకొని ముందుకు పోవాలి, విద్యార్థులను కలుపుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళకి స్వతంత్రం యొక్క విశిష్టత, స్వతంత్ర పోరాటంలోన బలిదానాలు, ప్రాణత్యాగాలు ఇవన్నీ తెలియజేయలేని ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా ఒక కార్యక్రమాన్ని తీసుకుని, అభియానాన్ని ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్క జిల్లాలోన జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడం, జోనల్ వారీగా దానికి ఇన్ఛార్జీలు ఇవ్వడం, మండలాల వారీగా మనం ఒక 3 సభ్య కమిటీ వేసుకోవడం, ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క. తిరుమలలో సామాన్య భక్తులకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయని చిత్తూరు జిల్లా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కె మురళీమోహన్ పేర్కొన్నారు. ఈ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలలో ఎన్నో మార్పులు వచ్చాయని, సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఉన్నతాధికారులు ప్రక్షాళన దిశగా ముందుకు వెళుతున్నారన్నారు. దేవస్థానం యొక్క పవిత్రత, తిరుమల తిరుపతి యొక్క ప్రాశస్త్యం తెలిసినటువంటి కోట్లాది మంది హిందూ భక్తులందరూ కూడా గడచిన 5 ఏళ్లలో గుండె లవిసేలా ఎలా రోదన వేదన వ్యక్తం చేశారో మీ అందరికీ తెలుసు. ఆలయాన్ని రాజకీయ కేంద్రంగా మార్చుకొని రాజకీయ కార్యకలాపాలకి, లేకపోతే ముఖ్య నాయకుడి యొక్క వ్యక్తిగత పనులకి ఇక్కడ పనిచేసిన కీలక అధికారులు ఏ రకంగా వ్యవస్థను వాడుకున్నారో మీరందరూ కూడా చూశారు. గడిచిన 2 నెలలుగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడికి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చౌదరి గారు కానీ భక్తులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. నేను చౌదరి గారిని, అడిషనల్ ఈఓ గారిని కలిసినప్పుడు ఇక్కడ మీరు జర్నలిస్ట్గా పనిచేశారు, అసలు ఎందుకు రోజుకు 70,000 మంది వరకు కూడా దర్శనం చేయగలిగి అవకాశం ఉండి కూడా ఎందుకు గతంలో చేయలేకపోయినా అనే వర్షన్ ఆయన తీసుకోవడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ కులాల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని నందికొట్కూరు శాసనసభ్యులు జి జయసూర్య పేర్కొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ తీర్పుతో సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన యువతకు విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల వైఖరితో రిజర్వేషన్ల అమలుకు కృషి చేయాలన్నారు. ఉన్నటువంటి దళిత సోదరులంతా కూడా ఈరోజు స్వాగతిస్తున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాష్ట్రాలకు ఉన్నటువంటి పరిమితులు, ఆయన చేసినటువంటి రిజర్వేషన్ వల్ల ఆ రోజు ఏబిసిడీలుగా విభజించి ఎంతోమందికి దళిత జాతి బిడ్డలకు మేలు చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో జనాభా తమాషాలో ఉన్నటువంటి వారందరికీ కూడా రిజర్వేషన్లు కల్పించే విధంగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తూ, అలాగే మొన్ననే మనం తెలంగాణ రాష్ట్రంలో చూసాం, అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా దాన్ని అమెండ్మెంట్ తీసుకురావడానికి రెడీ చేశారు. కానీ త్వరలో కూడా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దశగానే అడుగులు వేసేందుకు కూడా చర్యలు చేపడుతున్నాడు. కాబట్టి ఇదందరూ కూడా స్వాగతించాల్సినటువంటి విషయం. ఎందుకంటే కులాల వారీగా, మతాల వారీగా ఈరోజు
ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాటిని ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టం చేయాలని వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను ప్రజా అవసరాలకు వినియోగించాలన్నారు. పథకాలకు ఎంత ఖర్చు వంటి వివరాలు చెప్పాల్సి వస్తుందని ఈ ఎత్తుగడకు పాల్పడి 7 నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి వెళ్ళడం బహుశా భారతదేశ చరిత్రలో నెవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, ఇట్ విల్ నెవర్ బీ. ఆరోగ్యశ్రీ వాహనాలు పరిస్థితి ఏమిటో చెప్పాలి. గత 2014లో ఆరోగ్యశ్రీ వాహనాలు మొత్తం అన్నీ మూలపడ్డాయి. డిఎంఎన్హెచ్ ఆఫీస్ ఆ మూల పడేశారు అప్పట్లో. మళ్ళీ జగన్ గారు వచ్చాక వాటికి కొత్త వెలుగులు వచ్చాయి. మీరు ఆ విధంగా చేస్తారా చెప్పాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు? హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తామంటే దానికి సరైన సమాధానం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ ప్రభుత్వ హయాంలో 4380 మద్యం దుకాణాలు ఉండగా వాటిని 2934కు తగ్గించాము. ఇట్ ఈస్ క్లియర్ కట్ ఫిగర్. తర్వాత 43,000 బెల్ట్ షాపులు రద్దు చేశాం. కొత్త బార్లకు లైసెన్స్లు ఇవ్వలేదు. మేము నో న్యూ బార్స్ హెస్ గివెన్. ప్రైవేటు మద్యం దుకాణ విధానాన్ని రద్దు చేసి 2019 అక్టోబర్ 1 రాష్ట్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి కార్యక్రమానికి ప్రజలు తరలివచ్చి వారి వినతి పత్రాలను అందిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. గత ప్రభుత్వ వైసీపీ హయాంలో చోటు చేసుకున్న భూ ఆక్రమణలకు సంబంధించి పెద్ద ఎత్తున అర్జీలు అందడంతో పాటు టీటీడీలో ఉద్యోగ నియామకాల్లో చోటు చేసుకున్న అవకతవకలు తదితర అంశాలపై ప్రజలు వినతులు అందించారు. నేను నెల్లిమర్ల ఎమ్మెల్యే జనసేన పార్టీ లోకం మాధవి అండి. ఇవాళ పార్టీ గ్రీవెన్సెల్ మేనేజ్ చేస్తున్నానండి. నేను మీ దృష్టికి ఒక పర్టికులర్ కేసు తీసుకొద్దామని కాల్ చేశానండి. ఇది గీతా మాధురి మానేపల్లి అన్న ఒక ఆవిడ చాలామంది ఒక 40 మంది బాధితుల దగ్గర డబ్బులు తీసుకొని టీటీడీ దేవస్థానాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక 2 కోట్ల దాకా షీ ఎంబెజల్డ్ అండి. అమ్మ సిపి గారి దగ్గర రమ్మన్నారు, మాట్లాడాను ఇప్పుడే ఆయనతో. ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్తో చేస్తానని చెప్పారు. మనం ఏదైనా చిన్న స్లిప్ ఇస్తే బెటర్ అండి వీళ్ళకి. ఆర్టికల్ 370 అవిభాజ్య భారత్ పాకిస్తాన్లుగా విడిపోయాక తెరమీదకు వచ్చిన ఈ ప్రకరణ 2019 వరకు జమ్మూ కాశ్మీర్ విషయంలో కొరకరాని కొయ్యగా మారింది. ఆ ప్రాంతంలో ఎడతెగిన అనిశ్చితికి, అశాంతికి ఆజ్యం పోసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ పరిస్థితికి చక్కటి పరిష్కారం చూపారు. 370 ప్రకరణ రద్దు చేస్తూ సాహసోపేత నిర్ణయానికి చొరవ చూపారు. ఈ చారిత్రక పరిణామానికి యావత్ భారత జాతి ప్రధాని మోదీకి మద్దతుగా నిలిచింది. ఆర్టికల్ 370 రద్దై నేటికి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అశాంతికి దారితీసే చర్యలకు పాల్పడింది. ఈ వినాశకర పరిస్థితులకు అడ్డుకట్ట వేస్తూ జమ్మూ కశ్మీర్ పురోగతికి ఊపిరిపోయాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించారు. రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులు ఆలోచనలను ఆచరణలో పెట్టారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్ను 2019 ఆగస్టు 5న రద్దు చేశారు. ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూ కశ్మీర్కు చెందిన పలు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటు మాత్రమే గాని శాశ్వతం కాదని తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా 370 ఆర్టికల్ను కేంద్రం రద్దు చేసి 5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కేంద్రం అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇటీవలి వరుస ఉగ్ర ఘటనల నేపథ్యంలో భద్రతా బలగాలను హై అలర్ట్లో ఉంచింది. అలాగే సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయ్ల రాకపోకలను నిలిపివేసేలా చర్యలు చేపట్టారు. దాడులు జరిగే సూచనలున్నాయన్న నిఘా వర్గాల సమాచారం మేరకు వాటి రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించిన ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నేటికి 5 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ దూరదర్శన్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు కారణంగా జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్య పరిరక్షణ, శాంతి స్థాపన జరిగిందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి ఫలాలను అందిపుచ్చుకునేందుకు మార్గం సుగమమైందన్నారు. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు మెరుగవడంతో తీవ్రవాద సమస్యకు పరిష్కారం लभिंचिंदన్నారు. बरस यदि आप लौट करके देखें तो मुझे लगता है कि संक्षेप में यदि कहा जाए तो 3-4 स्तर पर परिवर्तन देखने को मिला है. सुरक्षा स्थिति में तो ही है जैसे आपने उल्लेख किया. उसके अतिरिक्त मुझे अगर कहा जाए कि श्रेणीबद्ध तरीके से कहूँ तो एक लोकतांत्रिक स्तर पर सबको एक समान अधिकार मिलना, इक्वालिटी जो कि हमारे संविधान की आत्मा रही है उसका वहाँ पर जम्मू कश्मीर में भी लागू होना. दूसरा, प्रशासनिक स्तर पर बहुत से ऐसे कायदे, कानून, नियम जो हिंदुस्तान भर में लागू थे लेकिन आम जनता को वहाँ उनका उस प्रकार का लाभ नहीं पहुँच रहा. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. లోక్సభలో ఈ రోజు మంత్రి మాట్లాడుతూ 2014లో మోదీ నేతృత్వంలో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5,40,00,000 మంది చిన్నారులకు, 1,32,00,000 మంది గర్భిణీలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ను అమలు చేస్తున్నామని, దీని ద్వారా కోట్లాది మంది ప్రజలు లబ్ధి పొందేందుకు అవకాశం లభించిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు భారత్లో ఒకే ఒక ఎయిమ్స్ ఉండేదని, పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో 6 కొత్త ఎయిమ్స్లను ప్రారంభించారన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో 22 ఎయిమ్స్ సంస్థలను ఆమోదించగా 18 ఎయిమ్స్ సంస్థలు సేవలందిస్తుంటే మరో 4 నిర్మాణంలో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. 33,278 करोड़ रुपए थे. आज वही बजट 90,958 करोड़ रुपए हो गया है और ये एलोकेशन लगभग 164%, 164. బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సైన్యం ధృవీకరించింది. బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా వార్తల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేరళలోని వయనాడ్లో మృతుల సంఖ్య 222కు చేరింది. అయితే పలువురు ఆచూకీ గల్లంతైంది. కొండ చర్యలు విరిగిపడడంతో చోటు చేసుకున్న ఈ ఘటనలో సహాయ చర్యలు తుది దశకు చేరుకున్నాయి. భారత సైనికుల ఆధ్వర్యంలో విపత్తుల నిర్వహణ, సహాయక బృందాలు బాధితులను గుర్తించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. మరోవైపు మహారాష్ట్రలోని పూణే, ఏక్తా నగర్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే 2,400 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ను ఆరంభించిన సెన్సెక్స్ ఇంట్రాడేలో 2,600 పాయింట్ల వరకు నష్టాల్లోకి జారుకుంది. నిఫ్టీ 24,300 దిగువన ఖాతా తెరిచిన నిఫ్టీ ఓ దశలో 24,000 స్థాయిని కోల్పోయింది. చివరికి కాస్త కోలుకుని 24,000కు ఎగువన ముగిసింది. ఈ ఉదయం 78,588 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 78,295 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ చివరికి 2,222 పాయింట్ల నష్టంతో 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 662 పాయింట్ల నష్టంతో 24,055 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ ₹84.2గా నమోదైంది. రాష్ట్రంలో పశ్చిమ గాలుల ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాల్లోని పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని, ఈ రోజు రాత్రి రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.